మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారెవరూ కేసీఆర్తో లేరు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్య. సైబర్ నేరాల నివారణపై అవగాహనకు శిక్షణ. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడి. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. విద్యాశాఖ కార్యదర్శి వాకిటి కరుణ. ప్రజలతో సత్సంబాల మెరుగుకు చర్యలు. రాజన్న సిరిసిల్లి నూతన డీఎస్పీ విశ్వప్రసాద్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారెవరూ కేసీఆర్తో లేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి ఈటెల మల్లయ్య ఇటీవల మరణించడంతో అమిత్ షా సామీర్పేటలోని ఈటెల నివాసానికి వెళ్లి మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈటెల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా అమిత్ షా చాలాసేపు ఈటెల రాజేందర్తో మాట్లాడారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈటెల భార్య జమున, సోదరులు సమ్మయ్య, భద్రయ్య, కొడుకు నితిన్, కోడలు క్షమిత, కూతురు నిత, అల్లుడు అనూప్తో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవ్వరు అన్నా ఎవ్వరు కదలకుర్రి. బ్యాక్రా మూగా నువ్వు అయినా గంట అక్కడికే ఆగుతారు. आगे चलो ऐसा आगे चलो. आराम से चलो लोपड़ करो.
సైడ్ సైడ్ ప్రెసెంట్ సార్ చందు చందు ఏంటి సార్ ప్రెసెంట్ సార్ కొంచెం సైడ్ సార్ అరే కొట్టు సరే సార్ బాబు సైడ్ సైడ్ ప్లీజ్ రాచకొండ కమిషనరేట్లోని నేరేడ్మేట్లో పోలీస్ పరిధిలో నమోదు చేసుకున్న సైబర్ ఔత్సాహికులకు ఆర్కేఎస్సీ సైబర్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో 2 రోజులు సైబర్ సేఫ్టీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ యోధా 2వ బ్యాచ్లో 120 మందికి పైగా వాలంటీర్లు శిక్షణ పొందారు. సైబర్ నేరాలపై సమాజంలో అవగాహన కల్పించేందుకు పోలీసులకు సైబర్ యోధా వాలంటీర్లు సహాయపడాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వివిధ రకాల సైబర్ నేరాల ప్రాముఖ్యతను విశదీకరించారు. సైబర్ నేరాలపై సాధారణ ప్రజల్లో అవగాహన తీసుకురావడంలో చురుగ్గా పాల్గొనాలని వాలంటీర్లకు సూచించారు. ఆయా రంగాల్లోని ప్రముఖ నిపుణులు సైబర్ భద్రతపై వివిధ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానంలో మెలకువలు నేర్పారు. Infosys in Pocharam, and I will give job there. 2 or 3 candidates he has taken in auto rickshaw to Pocharam and really backdoor on the backside of the company he has taken. And then there he has taken their credit card, he has taken their mobile phone, their money with them, bitten them and ran away from them. So we laid a trap, continuously pursued, and finally caught him. So it was difficult. Where is SR Nagar? Where is Pocharam? So completely tracking through the phone, through the camera, all these things, lot of permutation combination. Finally we got him. So don't trust in this backdoor entry to any of these IT companies and all. Many criminals are there, they will cheat you. Especially the ex-employees of company, sometimes they are into this kind of fraud. This fellow was earlier, he worked there in that organization and he was knowing how the HR worked. So that's the reason he has created the email ID also, like the HR of that company. And he was sending mail through that. So this kind of things are there. Anywhere you are going for job and all, any appointment there, verify with others, cross-check with others. My only say is don't become victim of cybercrime. So then next 2 days, lot of takeaways will be there in many sessions. You have digital well-being session, you have sessions on privacy, session on cyber security, you have session on online reputation management, very interesting topic. Then fake news, fake check, hack checks, many times on the WhatsApp and all, many messages, they keep circulating because of which the community gets provoked, they fight with each other. Just now Anil Gauru was telling that baby kidnapping or the killing of babies, that kind of the gang is moving the case on the social. సమాజంలో భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని విద్యాశాఖ కార్యదర్శి వాకిటి కరుణ అన్నారు. హైదరాబాద్ హోటల్ హరిత ప్లాజాలో సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయుడు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపగలిగారని అన్నారు. ఉపాధ్యాయుడు నిత్యం విద్యార్థులా ఉండాలని చీఫ్ మెంటర్ సురేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థుల నుంచి ఎన్ని అనుమానాలు వచ్చినా నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ వెంకట్తో కలిసి విద్యాశాఖ కార్యదర్శి 21 మంది టీచర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అవార్డు ఇచ్చారు. సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కరుణ వాకాటి గారు ఇచ్చారు. వీళ్ళందరూ ఈ లాస్ట్ 2.5 years నుంచి మన కరోనా వల్ల పిల్లల అకాడమిక్ పర్ఫార్మెన్స్ దెబ్బతినకుండా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలో దానిపైన ఆల్ టీచర్స్ హూ డిడ్ రిమార్కబుల్లీ వెల్ వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది.
ప్రజలతో మరింత సంబంధాలు పెంచుకునే విధంగా సిబ్బందిని ప్రోత్సహిస్తామని రాజన్న ఢిల్లీ నూతన డీఎస్పీ విశ్వప్రసాద్ తెలిపారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. ఠాణా పరిసర ప్రాంతాలు, రికార్డులు, సిబ్బంది క్వార్టర్స్ పరిశీలించారు. ఫిర్యాదుల సేకరణ ఏ విధంగా తీసుకుంటున్నారు, వారితో ఎలా ప్రవర్తిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మండలంలో భూ వివాదాలు అధికంగా ఉన్నాయని, వాటిని కట్టడి చేయడానికి తమ వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సిఐ ఉపేందర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10 తారీఖు చార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ గణేష్ నిమజ్జనం బందోబస్తులు నిన్న మినిస్టర్ కేటీఆర్ గారి 2 డేస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత జనరల్ విజిట్స్లో భాగంగా ఈరోజు ముస్తాబాద్ పోలీస్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ సర్వీసెస్, స్టేషన్ సర్వీసెస్ అంతా సిఐఎస్ఐ గారు చూడడం జరిగింది. వాటర్స్ వాటికి లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చేయాల్సి వస్తుంది. స్టేషన్ సర్వీసెస్ కానీ, మెయింటెనెన్స్ కానీ, రికార్డ్స్ ఫైలింగ్ ఇవన్నీ అప్రిషియబుల్గా ఉంది. క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే నార్మల్గా కొన్ని హర్ట్ కేసెస్, ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. సో వీటిపై స్పెషల్ ఫోకస్ చేయడం జరుగుతుంది. మంత్లీ క్రైమ్ రివ్యూ ప్రకారం ప్రాక్టికల్గా ఉండాల్సిన దానికంటే నేర పరిశోధన స్పాట్ టైంలో ఛార్జ్షీట్ ఫైల్ చేయించడం, తర్వాత స్టేషన్ సిబ్బంది నడవడిక, డ్రెస్ అపియరెన్స్, పబ్లిక్తో ఉన్న రిలేషన్స్ నార్మల్గా బాగానే ఉంది. బట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది చేయడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా భాగంగా ప్లీజ్ దాన్ని కూడా ఫోకస్ చేస్తాం. ప్రజలకి, పోలీసులకి మంచి సత్సంబాలు ఉండే విధంగా, ప్లస్ మెయిన్ ఫోకస్ ఆన్ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, తర్వాత షీ టీమ్స్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్లో ఈ మధ్యలో చూస్తూ ఉన్నారు. చాలా చేంజెస్, ఫోకస్ అనేది జరుగుతూ ఉంది. దాంట్లో ఏ విషయంలో కొంచెం లేకుంటే దాన్ని ఇంప్రూవ్ చేస్తాం. బట్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇస్ బేసిక్ ఉంటుంది. దాంతోపాటు స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్, తర్వాత వాహనాలు కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి గవర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది. వాటి మెరుగైన సామర్థ్యం పర్ఫెక్ట్గా ఉండేటట్టు కూడా చూడడం కూడా ఒక భాగంగా ఉంటుంది. తర్వాత కొన్ని పెట్రోలింగ్స్, ప్రాపర్టీ అఫెన్సెస్ కొద్దిగా ఏదన్నా వాటి మీద కూడా ఫోకస్ చేస్తాం. ఏదైనా అన్డిటెక్టెడ్ కేసెస్ ఉందంటే వీ కెన్ ఫోకస్ ఆన్ దట్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షుడు బొజ్జ రాజసాగర్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా విశ్వకర్మ భగవాన్ కు పూజ చేసి అనంతరం విశ్వకర్మ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు తాడికొండ రవి, బొజ్జాచారి, సజ్జనపు చొక్కయ్య, సంగోజు చారి, నూత కుమారస్వామి పాటు మండలంలోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మలు పాల్గొన్నారు. ఓం భవః ఓం గవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యో. నమస్కారం చేయండి. తత్వవిధమైన మర్గో యోస్తిరిమిహి యోజన ప్రవోదయాత్మో మాపో జ్యోతిషంత బ్రహ్మభూర్భూతో కంకపేరు చేసి పట్టుకోండి. శుభాభ్యాం శుభేతమహోతే దైవం మహాశకర్మజ్ఞానం ధనాలసిద్ధ్యపామదివ్యమహారాజేశ్వరమణిభిః ఐవత్రామందరే కలియుగ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కేంద్రంలోని రఘువావూర్ సబ్ స్టేషన్ ఆవరణలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకల్లో ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్ బొంకూరు సుదర్శన్ జాతీయ జెండాను ఎగురవేశారు.
తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత దినోత్సవంలో భాగంగా ఈ యొక్క విద్యుత్ సంస్థకు చెందిన ఉద్యోగులం ప్రభుత్వంలో భాగంగా మేము కూడా ఈ యొక్క జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పాటిస్తూ ఈ యొక్క మన జాతీయ జెండాను ఈ యొక్క మేము ఎగురవేయడం జరిగింది. ఉద్యోగులందరూ కూడా పాల్గొని ఈ యొక్క మన తెలంగాణ యొక్క ఆవిర్భావం ఏ విధంగా ఉంది, అంతకుముందు ఈ యొక్క సెప్టెంబర్ 17 యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇప్పుడు సెప్టెంబర్ 17న ఈ యొక్క జాతీయ సమైక్యత దినంగా ఎందుకు పరిగణిస్తూ ఉన్నాం, మన యొక్క తెలంగాణలోని ప్రజలు ఏ విధంగా పోరాటాలు చేసి అప్పుడు ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికి కూడా హైదరాబాద్ స్టేట్కు స్వతంత్రం రాక ప్రజలు ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని కోరుకొని ఈ యొక్క ప్రజాస్వామ్యం మాకు కూడా కావాలి, భారత స్వతంత్రం దేశానికి వచ్చిన స్వతంత్రం అని చెప్పి కోరుకొని ఈ యొక్క భారతదేశ స్వతంత్ర దేశంలో కలిసి తర్వాత ఈ యొక్క 17న జరిగిన పోరాటాలు, అంతకుముందు జరిగిన అరాచకాలు, ఆ యొక్క కాసిం రజ్వీ వాళ్ళు ఈ యొక్క మన యొక్క స్త్రీలపై చేసిన అరాచకాలు, తర్వాత ప్రజలపై చేసిన అరాచకాలు, ఇవన్నిటినీ కూడా ప్రజలు మననం చేసుకొని మరొకసారి ఆ పోరాటాలను దానిలో ప్రాణాలను అర్పించిన యోధులను అందరినీ గుర్తు చేసుకొని ఆ యొక్క దేశభక్తులను మరియు యొక్క తెలంగాణ పోరాటాన్ని అంతటిని కూడా 400 సంవత్సరాల చరిత్రను ఒకసారి అవగతం చేసుకొని ఈ యొక్క దినాన్ని సెప్టెంబర్ 17 యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క గొప్ప దినాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడానికి ఈ యొక్క విద్యుత్ సంస్థ ఉద్యోగులు అందరూ కూడా పాల్గొంటారని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరుబండలో బీజేపీ నగర నాయకుడు కొట్ట వెంకటేష్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. భారతదేశంలోని తెలంగాణ విలీనమై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినవ సర్దార్ అమిత్ షా ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలను జరుపుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దుబ్బుడు దీపిక వేణుగోపాల్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం అమరవీరులకు త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధు, పంచాయతీ కార్యదర్శి అనిత, వార్డు మెంబర్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. तव शुभ नामे ध्याये, तव शुभाशिष मारे, गाये तव जय दाता, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసనపల్లి పంచాయతీ చింపనగల్లులో పాపమ్మ అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కుప్పం మండలం
వానగుట్టపల్లికి చెందిన పాపమ్మ చింపనగల్లు గ్రామానికి చెందిన రిజ్వాన్ అనే యువకుడిని 6 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. పాపమ్మను భర్త రిజ్వానే కొట్టి ఉరివేసి చంపాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారెవరూ కేసీఆర్తో లేరు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్య. సైబర్ నేరాల నివారణపై అవగాహనకు శిక్షణ. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడి. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. విద్యాశాఖ కార్యదర్శి వాకిటి కరుణ. ప్రజలతో సత్సంబాల మెరుగుకు చర్యలు. రాజన్న సిరిసిల్లి నూతన డీఎస్పీ విశ్వప్రసాద్ వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.